అనంతపురం పట్టణంలో కల్తీ పాలు మరియు విక్రయదారులు మరియు సరఫరాదారుల పైన చర్యలు తీసుకున్న భాగంగా అనంతపురం ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు ప్రాంతీయ నిఘా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తనిఖీల్లో భాగంగా కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఈ విధంగా ఈ స్ట్రిప్ల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మామూలు ఈ అనంతపురం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అమెజాన్ లో కూడా ఇలాంటి స్ట్రిప్స్ దొరుకుతాయి. ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ముందు ఈ మాల్టోడక్షన్ పౌడర్ ఉన్నదంటే కల్తీ ఉన్నట్లయితే ఇది ముందుగా ఉన్న ఒరిజినల్ స్ట్రిప్ ఇది. అందులో పాలలో ముంచి తీసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఏదో ల్యాబ్కి వెళ్ళి అంత టెస్ట్ చేయాల్సిన పని లేదు. మన అమెజాన్ లో కూడా మన లింక్ లో చూస్తే దొరుకుతాయి ఈ స్ట్రిప్స్. ఇవి మీ ఇంట్లోనే పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. యూరియా గురించి మెయిన్ గా ఏంటంటే పాలల్లో మాల్టోడక్షన్, యూరియా, సుక్రోజ్, సాల్ట్ కల్తీ చేస్తారు. సో ఈ ఒక్కొక్క దానికి ఒక స్ట్రిప్ ఉంటుంది. గ్లూకోజ్ మాల్టోడక్షన్ సంబంధించి ఒక స్ట్రిప్ దీనికి ముందు ఈ విధంగా ఉంటుంది. మనం ముంచి తీసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇది ముందు బిఫోర్ ఉన్నది. తర్వాత యూరియాకి సంబంధించిన స్ట్రిప్ ఇది ముందు ఈ విధంగా ఉంటుంది. ఇది కల్తీ లేదు. ఇది తర్వాత సుక్రోజ్ సంబంధించిన స్ట్రిప్ ఇది ముందు ఈ విధంగా ఉంటుంది. డిప్ చేసిన తర్వాత ఈ విధంగా కల్తీ చేంజ్ అవుతుంది. అప్పుడే మనకి స్పాట్ లోనే తెలిసిపోతుంది అనమాట. బట్ ఇంకా ఫర్దర్ గా పూర్తిగా కన్క్లూజివ్ ప్రూఫ్ కోసం అని చెప్పేసి మళ్ళీ ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ఇది సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, సాల్ట్ కల్తీ ఉన్నదంటే ముందు ఈ విధంగా ఉంటుంది, తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ కల్తీ ఉన్నట్టు గుర్తించడం జరుగుతుంది. ఈ కామన్ పీపుల్ కూడా గుర్తించవచ్చు కల్తీని. మీ ఇంట్లోనే స్టిప్స్ పెట్టుకొని గుర్తించుకోవచ్చు. థ్యాంక్ యూ. వెండర్స్ అనే వాళ్ళు వితౌట్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే అనాథరైజ్డ్. అది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అనాథరైజ్డ్. రేపు పొద్దున ఏమైనా జరిగినా కూడా జరిగినో వీళ్ళ మీద ఎటువంటి క్లెయిమ్ చేసుకోలేము. కాబట్టి ఎవరైనా మిల్క్ వెండర్స్ రోడ్డు మీద అమ్మే ఆల్ మిల్క్ వెండర్స్ అంతా కూడా విత్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఒక ట్రేడ్ నెంబరు లేదంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తో పర్మిషన్ తీసుకొని అమ్మగలిగినప్పుడు మాత్రమే అవి రికగ్నైజ్డ్ మిల్క్ వెండర్స్ గా గుర్తింపు తీసుకోవడం